మార్క్స్ వార్త 3వ అధ్యాయం 13వ వచనం. 3:13. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన వద్దకు వచ్చాను. ఇలా ఈ చదువుబడిన వాక్య భాగంలో గత వారం ఆయన తనకిష్టమైన వారిని పిలువగా, దేవుడు ఇష్టపడేటువంటి వ్యక్తులను దాదాపు 3 కార్యాలు చూసాం. మొదటిది హెబ్రీ పత్రిక 11:6లో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. రెండవదిగా మనం చూసినటువంటి కార్యము ఆయన మాట వినినటువంటి వాడే. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో తండ్రికి 2 కుమారులు ఉన్నారు. పెద్ద కుమారునికి నువ్వు ద్రాక్ష తోటలో పని చేయమన్నప్పుడు అతడు వెళ్ళను అని మనసు మార్చుకుని వెళ్ళి పనిచేశాడు. రెండోవాడు వెళ్తానన్నాడు, మానేశాడు. ఈ విషయమై రెండవదిగా ఎవరు ఆయనకి ఇష్టలు అంటే ఆయన మాట వినేటువంటి వారు. యెషయా 66:2 ప్రకారం ఎవడు నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టి ఉంచుచున్నాను. మూడవదిగా సామెతల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనంలో నీతి న్యాయాలను అనుసరించువారు దేవునికి ఇష్టలు. భూమి మీద నీతి న్యాయాలను జరిగించే ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనంలో వ్రాయబడిన ప్రకారం నీతి న్యాయాలను అనుసరించి నడుచుకునేటువంటి వారు దేవునికి ఇష్టలుగా చూసాం. ఇప్పుడు 4వదిగా చూస్తాను చూడండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. ఇప్పుడు ఇక్కడ పైన వ్రాయబడినటువంటి మాట మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. ఇప్పుడు ఇక్కడ యథార్థమైనటువంటి ప్రవర్తన అనే మాట చూస్తాం. లోక సంబంధమైనటువంటి విషయాల్లో యథార్థముగా ఉన్నటువంటి వారిని ఇలా ఈ లోకము ఎట్లా చూస్తుంది అంటే ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాటను చదువుతాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. అయితే గుమ్మములలో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు, యథార్థముగా మాట్లాడు వారిని అసహించుకొందురు. ఇలా ఈ చదివిన వాక్య భాగంలో బుద్ధి చెప్పేటువంటి వారిని మనుషులు అసహించుకుంటూ ఉన్నట్లుగా చూస్తాం. ఎందుకంటే మనుషుని జీవితంలో లేక మనిషిని నైజం ఏమిటంటే గద్దింపు అనేది మనుషుడు ఏమాత్రం కూడాను ఇష్టపడినటువంటి స్థితినే చూస్తాం. ఇక రాయబడిన మాట గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు. ఎందుకంటే ఉన్నటువంటి మాట అన్నా కానీ ఉన్న మాట ఎవరితో చెప్పినా కానీ మనుషుడు తన జీవితంలో జరిగేటువంటి విషయాలు ఎదట వ్యక్తి జీవితంలో జరిగిన విషయం కానివ్వండి, ఆ విషయం చెప్పినా సరే అదే స్థితి ఎదట వాళ్ళు కలిగి ఉన్నప్పుడు వారి గురించి చెప్పినా సరే వీళ్ళు కూడాను పగబట్టేటువంటి మనుషులను చూస్తాం. దేవుని వాక్య భాగంలో లోకంలో ఒక మాట చూస్తాం. ఉన్న మాట అంటే ఉలుకు ఎక్కువట. ఎవరినన్నా కానీ ఆ మనసు వాళ్ళు కూడా కలిగి ఉంటారు కనుక ఎదటి వారినన్నా కానీ వారు ఒప్పుకొనినటువంటి స్థితిని చూస్తాం. ఈ విషయమై పౌలు తిమోతికి రాస్తూ బుద్ధి చెప్పుము ఖండించుము అని రాయబడిన మాట చూస్తాం. మీరు దేవుని వాక్యం ఎప్పుడూ కూడాను తప్పు చేసేటువంటి వారిని ప్రోత్సహించినటువంటి సందర్భం దైవ గ్రంథంలో ఎక్కడా కూడాను వ్రాయబడలేదు. ఎవరైనా సరే తప్పు చేస్తే లేక దేవునికి వ్యతిరేకంగా నడిచినటువంటి వారిని దేవుడు ఖచ్చితంగా అప్పటికప్పుడే గద్దించిన సందర్భాలను కూడా చూస్తాం. అయితే ఇప్పుడు ఈ గద్దింపులో ఉన్నది ఏమిటంటే దేవుని యొక్క ప్రేమ ఉన్నది అనే మాట మనుషులు మరిచిపోయి జీవిస్తున్నట్లుగా చూస్తాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా ఆయన నిన్ను గద్దించినప్పుడు నువ్వు విసుగకుము
అని రాయబడిన మాట చూస్తాం. ఇప్పుడు ఎవరిని గద్దిస్తాడు దేవుడు అంటే ఆయనకి ఇష్టలైనటువంటి వారినే దేవుడు గద్దిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. ఇక్కడ ప్రజలు గుమ్మములో నిలిచి ఎవరైతే బుద్ధి చెప్పడానికి ప్రయత్నిస్తారో వారి మీద జనులు పగబట్టుతూ ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తాం. ఇప్పుడు తర్వాత యథార్థముగా మాట్లాడే వారి మీద కూడాను అసహించుకుంటున్నట్లుగా చూస్తాం. ఎందుకంటే మనుషుని జీవితమే వేషధారణతో కూడినటువంటి జీవితం అయి ఉండగా ఆ ఉన్నటువంటి విషయాన్ని చెబితే ఆ మనుషుడు ఇష్టపడకపోగా సరి చేసుకోవడానికి బదులుగా మనుషులను అసహించుకున్నటువంటి ప్రజలను లోకంలో చూస్తాం. అయితే ఇప్పుడు ఇక్కడ దేవుడు యథార్థమైనటువంటి మనుషులని ఇక్కడ ప్రేమిస్తూ ఉన్నట్లుగా వ్రాయబడి ఉన్నది. దేవుని వాక్య భాగంలో యోహాను సువార్త 15వ అధ్యాయం 18-19 వచనాల్లో దేవుని యందున్నటువంటి వారిని లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకే ముందుగా నన్ను ద్వేషించునని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని. అందుచేతనే లోకము మిమ్ములను ద్వేషించుచున్నది. ఇప్పుడు దేవుడు యథార్థవంతుడిగా వ్రాయబడి ఉన్నది. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడు అంటే యథార్థవంతులనే ఆయన ఏర్పాటు చేసుకుంటున్నట్లుగా చూస్తాం. మీరు లోక సంబంధులు కారు కనుక లోకము తన వారిని స్నేహించును. అంటే లోకం ఏం చేస్తుందో ఆ లోకంలో ఉన్న ప్రజలు కూడాను అదే చేస్తారు కనుక లోకము తన వారిని స్నేహిస్తుంది. అయితే తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారితో లోకము ఏకీభవించినటువంటి స్థితినే చూస్తాం. కాబట్టి నిన్ను ద్వేషిస్తూ ఉన్నదంటే ముందుకు నన్ను ద్వేషిస్తుంది అని మీరు ఎరుగుదురు అని ఇక్కడ ప్రభువు చెప్పే మాటలో లోకము నుండి వచ్చేవి కానివ్వండి లేక కుటుంబాల్లో వచ్చేటువంటి విషయాలు కానివ్వండి, ఎవరైనా దేవుని పక్షంగా నిలిచినప్పుడు వారికి ఎదురయ్యేటువంటి సమస్యలు వచ్చినప్పుడు వారు గుర్తించవలసిన విషయం ఏంటంటే నన్ను కాదు దేవుణ్ణే వీరు ద్వేషిస్తున్నారు అనే విషయాన్ని మనుషుడు కలిగి ఉండాలి. ఈ అనుభవం యోబు తన జీవితంలో కలిగి ఉన్నట్లుగా వ్రాయబడి ఉన్నది. యోబు తన భార్య వచ్చి నీవు ఎంతవరకు యథార్థతను వదలకుండా ఉందువు, నీవు యథార్థతను వదిలి దూషించి మరణము కమ్ము అని యోబు భార్య యోబుతో చెప్పినట్లుగా చూస్తాం. యోబు గ్రంథం 2వ అధ్యాయంలో నువ్వు ఎంతవరకు యథార్థతను వదలక ఉందువు అంటే యోబు బలహీనతను బట్టి కొన్ని సమయాల్లో దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ కూడాను యోబు తన జీవితంలో దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి సందర్భం ఎక్కడా కూడాను కనబడలేదు. యోబు ముగ్గురు స్నేహితులు కానివ్వండి, యోబు భార్య కానివ్వండి, యోబు పనివారు కానివ్వండి, పనివాడిని కూడాను నేను బ్రతిమాలవలసి వచ్చాను అనే మాటను చూస్తాం. ఇప్పుడు వీళ్ళందరూ కూడాను యోబును దేవుని నుండి తప్పించడానికి ప్రయత్నించినటువంటి ప్రయత్నంలో వారందరూ కూడాను ఓడిపోయినట్లుగా చూస్తాం. యోబు గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనంలో వారందరికీ యోబు ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రము ఒప్పుకొనను, మరణమగు వరకు నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును, నా యథార్థతను నా హృదయం నన్ను నిందించదు అని యోబు చెప్పినట్లుగా చూస్తాం. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును, దేవుని వాక్యం వల్ల కలిగే నీతిని గట్టిగా పట్టుకున్నట్టు ద్వారా వారు ఎన్ని చెప్పినా సరే యోబు నమ్మనటువంటి స్థితిలోని చూస్తాం. అయితే మనుషులు ఏది చెప్పినా కానీ నమ్మేటువంటి అనుభవం మనుషుల్లో ఉన్న లోపం ఏంటంటే సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును అని రాయబడి ఉన్నది. జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడంటే ప్రతి మాట ఎవరు చెప్పినా సరే నమ్ముతారు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే నా గొర్రెలు నా స్వరము వినును అని రాయబడి ఉన్నది. అయితే ఇక్కడ నా గొర్రెలు నా స్వరం వినును అంటే అర్థం ఏంటంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి జ్ఞానము కలిగినటువంటి వాడు చేసేటువంటి పనిని ఆలోచన చేస్తాడు. ఈ పని చేయడం వల్ల నాకు లాభం ఉన్నదా నష్టం ఉన్నదా అనేది ఆలోచన చేస్తాడు.
వీడు జ్ఞానం లేని వాడు ఏం చేస్తాడంటే ఎవరు చెప్పినా కానీ చెప్పినన్ని మాటలు నమ్ముతాడు. అందుకే జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును అని రాయబడడం. కాబట్టి మీరు ఇక్కడ రాయబడిన మాట, యేసు ప్రభువు వారు లోకము మిమ్మల్ని ద్వేషించిన యెడల మీకంటే నన్ను ముందుగా ద్వేషిస్తుంది. ఎందుకు ద్వేషిస్తుంది అంటే గుమ్మములో నిలిచి మనుషులు చేయు బలహీనతలను బయట పెట్టిన సమయంలో మనుషులు ద్వేషిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. ఎందుకు ద్వేషిస్తారు అంటే వారు వెలుగునొద్దకు రారు కనుక, వారి క్రియలు దుష్క్రియలు వెలుగు దగ్గరకు వచ్చి ప్రత్యక్షపరచబడకుండానట్లు వాడు వెలుగునొద్దకు రాడు కనుక వాడు దూషిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. అయితే ఈ యథార్థత యందు నిలిచినటువంటి మనుషులను దేవుడు బహుగా బలపరుస్తున్నట్లుగా వ్రాయబడినది. 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనంలో వ్రాయబడిన ప్రకారం, అయితే తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది అని రాయబడింది. కాబట్టి యథార్థవంతులు అంత బలముగా ఉండడానికి, యథార్థవంతులు ఆయనకు ఇష్టలుగా చేయబడ్డానికి కారణం ఏమిటంటే వారు దేవుని యందు బలముగా నిలుచున్న కారణం చేత వారు యథార్థవంతులనే ఆయన ఇష్టపడుతున్నట్లుగా చూస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యథార్థముగా ఆరాధించువారు అనే మాట చూస్తాం. యథార్థముగా ఆరాధించువారు ఆత్మస్వరూపమైనటువంటి దేవుని ఆత్మరూపంలోనే ఆరాధిస్తారు. అయితే మీరు షడ్రకు మేషకు అబేద్నెగోలు యథార్థమైనటువంటి ఆరాధనకు కట్టుబడి ఉన్న కారణం చేత నెబుకద్నెజరు నిలిపినటువంటి 120 అడుగుల ప్రతిమకు వారు మేము మొక్కము అని ఖచ్చితంగా చెప్పడంలో ఉన్నటువంటిది అర్థం ఏంటంటే దేవుని రూపము ఇది కాదు. దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆత్మస్వరూపి అయినటువంటి వాడిని ఆత్మతోనే సత్యాన్ని గ్రహించి ఆరాధించేది ఆరాధన. కాబట్టి వారు యథార్థవంతులు కనుక 120 అడుగుల ప్రతిమకు వారు మొక్కకుండా నెబుకద్నెజరును తిరస్కరించినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. ఇక్కడ వారు నిలబడినటువంటి ఆ స్థితిలో దేవుడే వారిని బలపరిచినట్లుగా చూస్తాం. అగ్నిగుండంలో ఉన్నప్పటికీ కూడాను నెబుకద్నెజరే నేను 4వ వాని రూపం చూస్తున్నాను అని సాక్ష్యం ఇచ్చినట్లుగా చూస్తాం. యథార్థవంతులు తన ఎడల యథార్థవంతులను బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. కాబట్టి మీరు లోకము దూషించిన, ప్రజలు పగబట్టిన, లేక ప్రజలు అజ్ఞానంలో ఉండి వెళ్ళినా సరే, అయితే యథార్థముగా ఉన్నటువంటి వారిని లోకం ఏమి కూడాను చేయలేనటువంటి స్థితిని చూస్తాం. నువ్వు యథార్థతలో నిలిస్తే ఆ విషయమై ఇక్కడ యథార్థవంతులు ఆయనకు ఇష్టులు అనే మాట ఇక్కడ 4వదిగా చూస్తాం. చూడండి దేవుని వాక్య భాగంలో యోబు గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనంలో, మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రము ఒప్పుకొనను, మరణమగు వరకు నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును, నా హృదయము నా యందు నిందించదు అని యోబు సాక్ష్యం ఇచ్చినట్లుగా చూస్తాం. కాబట్టి ఇక్కడ యథార్థవంతులు ఆయనకు ఇష్టలుగా చేయబడినట్లుగా చూస్తాం. 6వదిగా చూస్తాం. చూడండి దేవుని వాక్య భాగంలో రోమాపత్రిక 14వ అధ్యాయం, రోమాపత్రిక 14వ అధ్యాయం 18వ వచనం. రోమాపత్రిక 14:18, ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టుడును మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. ఇక్కడ 6వదిగా గమనిస్తే 5వదిగా రోమా 14:18లో దేవునికి ఎవరు ఇష్టుడంటే క్రీస్తుకు దాసుడుగా ఉన్నవాడు ఇష్టుడు. ఇక్కడ రాయబడిన 3 విషయాలు ఉన్నాయి, గమనించండి. ఇక్కడ ఈ విషయమందు మొదటిది క్రీస్తుకు దాసుడు. క్రీస్తుకు దాసుడైన వాడు దేవునికి ఇష్టుడు, దేవునికి ఇష్టుడు అయినటువంటి వాడు మనుషులందరి దృష్టిలో యోగ్యుడు. ఈ 3 విషయాలు దేవుణ్ణి అంగీకరించినటువంటి ప్రజల జీవితాల్లో ఎక్కడ ఏ ఏ సందర్భాల్లో ఏ ఏ సమయాల్లో వ్యక్తపరచబడుతుంది. చూడండి, ఒక మనుషుడు దేవునికి ప్రజలకు యోగ్యుడుగా, ఎస్తేరు గ్రంథం చూడండి, ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం
ఆఖరి వచనం చదవండి. ఆఖరి వచనం ఎస్తేరు గ్రంథం ఉండి తన వారందరితో సమాధానము మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమము విచారించువాడును యూదులలో గొప్పవాడును తన దేశస్థులలో చాలా మందికి ఇష్టుడుగా ఉండెను. మొర్దెకై ప్రజలకు ఇష్టుడుగా ఉండడానికి కారణం ఏమిటంటే దేవుని పక్షంగా నిలిచినటువంటి మొర్దెకై ప్రాణాపాయ స్థితి వచ్చినప్పటికీ కూడాను వేరే దేవుని నియమాన్ని మొర్దెకై ఎక్కడా కూడాను ఉల్లంఘించలేదు. హామానుకు ఎదురు తిరిగితే శిక్ష వస్తుందని తెలిసినప్పటికీ కూడాను నేను యూదుడను గనుక నేను ఆ పని చేయజాలను, నేను అతనికి నమస్కరించను అని యోబు అట్లా యథార్థతలో నిలిచినట్లుగా చూస్తాం. కాబట్టి ఇక్కడ క్రీస్తుకు దాసుడైన వాడు, క్రీస్తుకు దాసుడు అంటే బానిస. మీరు గమనిస్తే నిర్గమకాండం 21వ అధ్యాయంలో ఒక యజమాని దగ్గర ఒక బానిస 7 సంవత్సరాలు అతను కొలువు తీరిపోయిన తర్వాత అతడు స్వతంత్రుడిగా చేయబడటకు వెళ్ళిపోయే నిమిత్తం ఉంటే పంపించేయమన్నాడు. అయితే అతడు వెళ్లకుండా నేను నా యజమానుని దగ్గరే ఉంటాను అని అన్నటువంటి వ్యక్తిని గుమ్మాని దగ్గరికి తీసుకొని వచ్చి కదురు తీసుకొని ఆ చెవిని గుమ్మానికి పెట్టి ఆ కదురుతో గుచ్చవలెను అని రాయబడి ఉన్నది. అంటే అర్థం ఏంటంటే నా యజమానుని మాట నేను నిరంతరము విని జీవిస్తాను అని దాని అర్థంగా చూస్తాం. కాబట్టి క్రీస్తుకు దాసుడు అంటే క్రీస్తు చెప్పినటువంటి మాట ప్రతిదీ అనుసరించి జీవించేటువంటి వాడే క్రీస్తుకు దాసుడు. ఆయన చెప్పినటువంటి మాట వినకుండా ధిక్కరించినటువంటి వారందరూ కూడాను ఆయనకు దాసులు ఏమాత్రం కూడాను కారు అన్నటువంటి సత్యాన్ని చూస్తాం. మీరు అపోస్తలుల కార్యం గమనిస్తే శిష్యులు మాసిదోనియానికి వేరే ప్రాంతానికి వెళ్ళాలని ప్రయత్నించిన సమయంలో యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు అని రాయబడి ఉంది. ఆ రాత్రి వారు అక్కడ బస చేయగా దర్శనమందు పౌలుకు కనబడిన విషయం ఏంటంటే మాసిదోనియా దేశస్థుడు అక్కడ వచ్చి నువ్వు మాకు సహాయం చేయకూడదా అన్న దర్శనం కలిగినటువంటి ఆ స్థితిలో తెల్లవారిన తర్వాత పౌలు మిగిలినటువంటి వారు ఆలోచన చేయగా ఇది దేవుడు మాసిదోనియానికి వెళ్ళమంటున్నాడు, మమ్మల్ని నిర్ణయించుకొని మేము మాసిదోనియానికి వెళ్ళితిమి అని రాయబడి ఉంది. ఇప్పుడు అక్కడ క్రీస్తు ఆత్మ వారిని వెళ్ళనీయలేదు అనే మాట క్రీస్తు యొక్క ఉద్దేశం ఏంటంటే వారు మాసిదోనియానికి వెళ్ళి పరిచయం చేయాలి. ఆ రాత్రి వాళ్ళని అడ్డగించిన కారణం చేత ఆ రాత్రి అక్కడ ఉండగా వారు చేయబోయేటువంటి కార్యాన్ని దేవుడు దర్శనము ద్వారా వారికి తెలియపరిచినప్పుడు వారు మాసిదోనియానికి రాగా మాసిదోనియాలో జరిగినటువంటి సంగతులు ఏమిటంటే లూదియా కుటుంబం రక్షించబడినట్లుగా చూస్తాం. ఆ తర్వాత జైలు అధికారి కుటుంబం కూడాను రక్షించబడినట్లుగా చూస్తాం. దానికి ముందు వారు శ్రమ అనుభవించారు, అది వేరే సంగతి. వారు మాసిదోనియానికి వెళ్ళడంలో దేవుడు మాసిదోనియాకి ఎందుకు వెళ్ళమన్నాడో అక్కడ వ్యక్తపరచబడిన సత్యం ఏంటంటే జైలర్ కుటుంబము లూదియా కుటుంబం అంతా కూడాను రక్షించబడి బాప్తీసం పొందినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ 5వదిగా గమనిస్తే క్రీస్తుకు దాసుడు యేసు మాట వినేటువంటి వాడు. ఆ తర్వాత దేవునికి ఇష్టుడు. దేవుడు ఎవరిని ఇష్టపడతారంటే ఎవరైతే యేసు ప్రభు మాట వింటారో ఆ ప్రభు మాట విన్నవారే దేవునికి ఇష్టలు. ఇప్పుడు అక్కడ 3వదిగా అట్టివాడు మనుషుల దృష్టిలో యోగ్యుడు అని చెప్పబడినట్లుగా చూస్తాం. లూకా సువార్త 7వ అధ్యాయంలో యూదులు ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి శతాధిపతిని గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే అతడు ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన ప్రజలను ప్రేమించి మందిరములను కట్టించినటువంటి వాడు, కాబట్టి నీవు వచ్చి అతని దాసును స్వస్థపరచాలి అని యూదులు వచ్చి ప్రభువును వేడుకొన్నట్లో శతాధిపతి గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే అతడు యోగ్యుడు అనే మాట చెప్పినట్లుగా చూస్తాం. ప్రజల దృష్టికి యోగ్యుడు. ఆ తర్వాత రూతు గ్రంథంలో వ్రాయబడిన మాట బోయాజు రూతును గురించి చెప్పాడు, నువ్వు యోగ్యురాలు అని నా ప్రజలందరూ ఎరుగుదురు అని బోయాజు రూతుతో చెప్పినట్లుగా చూస్తాం. ఇప్పుడు ఇక్కడ యోగ్యమైనటువంటి ప్రవర్తన 2 కొరింథీ 9వ అధ్యాయం 18వ వచనంలో
ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు కానీ తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు. కాబట్టి మీరు మనుషుల దృష్టికి యోగ్యుడైనటువంటి వాడిని ప్రభు మెచ్చుకున్నటువంటి సందర్భాన్ని చూస్తాం. లూకాసు వార్త 7వ అధ్యాయంలో శతాధిపతికి ఇంటికి వస్తున్నటువంటి ప్రభువుని చూసి శతాధిపతి ఎదురుగా వచ్చి చెప్పిన మాట, నువ్వు నా ఇంటికి వచ్చినకు పాత్రుడిని కాను, మాట మాత్రం సెలవేమో నా దాసుడు స్వస్థపరచబడతాడు అన్నాడు. ఇప్పుడు 9వ వచనంలో ప్రభు అన్నాడు, ఇశ్రాయేల్లో ఎంత విశ్వాసం ఉన్నవాడిని నేను ఇంతవరకు చూడలేదు అన్నాడు. కాబట్టి మీరు ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు, తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు. ఎవరిని ప్రభు మెచ్చుకుంటాడు అంటే యేసు యొక్క దాసుడుగా ఉన్నటువంటి వాడిని దేవుడు ఇష్టపడతాడు. దేవుడు ఇష్టపడినటువంటి వ్యక్తిని ప్రజలు కూడాను మెచ్చుకుంటూ ఉన్నట్లుగా చూస్తాం. సొలొమోను గురించి రాయబడిన మాట, లోకులందరూ సొలొమోను చూడగోరిరి అని ఒక దగ్గర రాయబడి ఉంది. ఆ తర్వాత ఇంకో దగ్గర ఏమన్నా, భూరాజులందరూ సొలొమోను చూడగోరిరి. దేవుడు తన హృదయమందుంచినటువంటి జ్ఞానవాక్కులను వినుటకై లోకులందరూ సొలొమోను చూడగోరిరి. ఆ తర్వాత 2వ వృత్తాంతాలు 9వ అధ్యాయంలో భూరాజులందరూ సొలొమోను చూడగోరిరి అని రాయబడి ఉంది. షబా దేశ ప్రాణి కూడాను సొలొమోను రాజును చూడడానికే యెరూషలేముకు వచ్చినట్లుగా రాయబడి ఉంది. ఇక్కడ కారణం ఏమిటంటే దేవునికి ఇష్టుడైనటువంటి సొలొమోను ప్రజల దృష్టిలందరిలో కూడాను యోగ్యుడిగా ఎంచబడినట్లుగా చూస్తాం. దేవునికి ఇష్టుడైనటువంటి సొలొమోను, దేవుడు సొలొమోను ఇష్టపడటానికి కారణం ఏమిటంటే దర్శనమందు దేవుడు ప్రత్యక్షమై నేను నీకు ఏమి ఇచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు సొలొమోనుతో చెప్పినప్పుడు లేదా సొలొమోను దేవుని ప్రజలకే ప్రాధాన్యత ఇచ్చినట్లుగా వ్రాయబడి ఉంది. ఇంత గొప్పదైన నీ జనమునకు తీర్పు తీర్చుటకు నేను బాలుడను గనుక వివేకము గల హృదయం నా కిమ్ము అని అడగడంలో దేవుడు సొలొమోను ఎంతో ఇష్టపడినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ 5వదిగా మనం గమనించినప్పుడు క్రీస్తుకు దాసుడు దేవునికి ఇష్టుడు, అట్టివాడు ప్రజల దృష్టిలో యోగ్యుడు. ఆయన పిలిచినటువంటి వాడు ఎవడు ఆయనకి ఇష్టుడు అంటే యేసు ప్రభు మాట వినినటువంటి వారే దేవునికి ఇష్టలుగా చూస్తాం. యేసు ప్రభు 12 మంది శిష్యులను ఏర్పాటు చేశాడు. ఈ 12 మందిలో ఎక్కువగా యేసు ప్రభు ఎవరిని ఇష్టపడ్డాడు? 12 మందిలో యేసు ప్రభు ఎక్కువగా ఎవరిని ఇష్టపడ్డాడు? యేసు ప్రేమించిన శిష్యుడు అని రాయబడి ఉంది. యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు రొమ్మును ఆనుకున్నటువంటి శిష్యుడు ఎవరంటే యోహాను. ఇలా 12 మందిని ఉన్నారు, అందరినీ ప్రేమించాడు. అయితే యోహాను అంతగా ప్రేమించడానికి ఇలా కారణం ఏంటంటే సిలువ వేసినటువంటి కార్యంలో అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు, కానీ యోహాను మాత్రం ఆ సిలువ దగ్గరే నిలిచినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. అంటే అందరినీ సమానంగానే ప్రేమించాడు. అయితే ఎక్కువగా ఇష్టపడడానికి కారణం ఏంటంటే యేసు ప్రభు యొక్క సిలువ కార్యమందు యేసు ప్రభు సిలువ వేయబడిన ప్రాంతంలోనే యోహాను నిలిచి ఉన్నట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. కనుకనే ప్రియరా, ఆయన దేవునికి ఇష్టడైన కనుకనే 11 మంది హతసాక్షులు అయినప్పటికీ కూడా ప్రియరా యోహాను హతసాక్షిగా చేయబడలేదు. పద్మావస్ ద్వీపంలో అట్లా పరవాసిగా ఉండడానికి విడిచిపెట్టబడ్డాడు. ఆ విడిచిపెట్టబడ్డ యోహాను చేతే దేవుడు ప్రకటన గ్రంథం వ్రాయించినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి ఇక్కడ దేవునికి ఇష్టుడైనటువంటి వ్యక్తి ఎవరైతే యేసు ప్రభు మాట వినేటువంటి వారుగా ఉంటారో వారిని దేవుడు ఇష్టపడతాడు. దేవుడు ఇష్టపడినటువంటి వ్యక్తి ప్రజల దృష్టిలో యోగ్యుడిగా కనబడుతున్నట్లుగా చూస్తాం. 6వదిగా చూస్తాం చూడండి, సామెతల గ్రంథం 12వ అధ్యాయం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం. 12:22 అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టులు. అబద్ధమాడేవారు దేవునికి హేయులవగా ఇక్కడ సత్యాన్ని అనుసరించేటువంటి వారే దేవుడు ఇష్టపడుతున్నట్లుగా చూస్తాం. ఇక్కడ సత్యాన్ని అనుసరించుట ఇక్కడ 2 విషయాలు చూస్తాం. సత్యమయ్యున్న యేసు ప్రభు అడుగుజాడల్లో నడిచేటువంటి అనుభవాన్ని చూస్తాం. 2 సత్యపక్షంగా నిలిచినటువంటి అనుభవం.
యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో వ్రాయబడిన ప్రకారం సత్యమునకు విరోధముగా ఏమీ చేయక అని రాయబడి ఉంది. సత్యవర్తులు అంటే సత్యానికి విరోధంగా చేసేటువంటి ప్రతి వారు కూడాను దేవునికి వ్యతిరేకులుగా చూస్తాం. యేసుక్రీస్తు చూపిన అడుగు జాడల్లో నడిచేవారే యేసుకి ఇష్టలు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో రాయబడిన ప్రకారం క్రీస్తు కూడా శ్రమపడి మనము తన అడుగుజాడలందు నడుచుకొనవలెనని ఆయన మనకు మాదిరి ఉంచి పోయెను అని రాయబడి ఉంది. ఇక్కడ యోహాను రాసిన 3వ పత్రికలో గాయను గురించి యోహాను చెప్పినటువంటి మాట ఏమిటంటే, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. దేవుడు సత్యవర్తులను ఇష్టపడడానికి కారణం ఏంటంటే, గాయను గురించి గాయ దగ్గర కొంతకాలం గడిపినటువంటి సహోదరులు వేరే సంఘానికి వెళ్ళినప్పుడు గాయను గురించి సాక్ష్యం ఇచ్చారు. చూడండి, యోహాను రాసిన 3వ పత్రిక, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయనకు శుభమని చెప్పి వ్రాయినది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. గాయ దగ్గర కొన్ని దినాలు గడిపినటువంటి కొంతమంది సహోదరులు గాయ దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ యోహాను దగ్గర ఉన్నటువంటి సంఘంలో వారు సాక్ష్యం ఇచ్చారు. గాయు అతని దగ్గర గడిపినటువంటి దినాల్లో గాయు వారి ఎడలు ఎట్లా ప్రవర్తించాడో ఆ విషయమై సాక్ష్యముగా వారు నీ సత్య ప్రవర్తనను చూసి సాక్ష్యం ఇయ్యగా, అంటే యేసు ప్రభువారు ఎట్లాగైతే శిష్యుల ఎడల ప్రవర్తి పొందలేదు, ఎటుబోయను మాకు శ్రమయే సంభవించను, వెలుపట పోరాటములు ఆదరించబడినట్టుగా చూస్తాం. పౌలుకు కలిగినటువంటి ఆదరణ ఏంటంటే, ఆ సంగతులు పౌలు గురించి చెప్పినటువంటి మాటలే ఇక్కడ వారిని ఆదరించినట్లుగా చూస్తాం. తీర్పు కూడాను ఆదరణ పొందినట్లుగా వ్రాయబడ్డాం. కాబట్టి మీరు ఇక్కడ 6వది గమనిస్తే, సత్యవర్తనులు ఆయనకు ఇష్టలుగా చెప్పబడుతున్నట్లుగా చూస్తాం. 7వదిగా చూస్తాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. యెహోవా మిమ్ములను తనకు సాధ్యము జనముగా చేసుకున్నటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన జనముగా చేసుకున్నటకు అంటే ఉన్నవాళ్ళందరూ కూడాను వారి జనమే. అయితే కీర్తన 33:12 ప్రకారం యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పాటు చేసుకుని జనులు ధన్యులు. తన జనముగా చేసుకున్నటకు ఇష్టము కలిగి ఉన్నాడు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు. పిలువబడ్డారు. దేవుని ఏర్పాటులో లేనటువంటి వారు చాలా మంది ఉన్నట్టుగా చూస్తాం. ఐగుప్తు నుంచి పిలువబడ్డారు, దాదాపు లక్షల సంఖ్యలో పిలువబడ్డారు. అయితే కూడా ఏర్పాటులో ఉన్నవారు ఎవరంటే 2 మాత్రమే దేవుని ఏర్పాటులో ఉన్నారు. యెహోషువ, కాలేబు ఏర్పాటులో ఉన్నారు. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలు మధ్యలో పుట్టిన వారందరూ కూడా వెళ్ళారు. ఐగుప్తు నుంచి బయటకు వచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ, కాలేబులు తప్ప ఎవరు కూడాను కానాను దేశంలోనికి ప్రవేశించలేకపోయినట్టుగా చూస్తాం. ఇక్కడ కారణం ఏంటంటే, ఐగుప్తు నుంచి పిలువబడ్డారు కానీ దేవుని ఏర్పాటులోకి వారు రాలేకపోయినట్టుగా చూస్తాం. దేవుని ఏర్పాటులోకి రావడం ఏమిటంటే, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఎవరు దేవుని ఏర్పాటులోకి వెళ్తారు? నిర్గమకాండం 19వ అధ్యాయం
5వ వచనం గమనించండి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యమగుదు. రెండు విషయాలు చూస్తాం. కాగా మీరు నా మాట శ్రద్ధగా వినిన ఎడల, నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల, నువ్వు ఎక్కడ ఉన్నా సరే ఇతడు నా సొత్తు అని దేవుడు చెప్పే సాక్ష్యం చూస్తాం. మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యం అవుతుంది. కాబట్టి వారు ఐగుప్తు నుంచి పిలువబడ్డారు. ఏర్పాటులోకి వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటంటే వారు దేవుని మాటను వినినటువంటి వారు కాదు. చెప్పినంత వరకే వారు దేవుని మాట విన్నారు. వారు చెప్పిన తర్వాత దేవుడు వారి దేవుడి నుండి వారు దేవుని సన్నిధిని వాడు బయటకు వెళ్ళిపోయిన తర్వాత వారికి దేవుని మాటను ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. 20 గ్రంథం 6:10 వారు వినుటకు మనసు సిద్ధపరచుకొనరు కనుక నేను ఎవరితో మాట్లాడేదను. యెషయా గ్రంథం 42:20 వారు వెలుతీతూనే వచ్చి నువ్వు అనేక సంగతులను చూచున్నావు కానీ గ్రహించకున్నావు, వారి చెవియొక్కిరి కానీ వినకున్నారు అని రాయబడిన మాట చూస్తాం. కీర్తన 58:4 మాంత్రికుడు ఎంత నేర్పుగా మంత్రించినను వాటి స్వరము తమకు వినబడకున్నట్టు చెవి మూసుకున్నట్టు చెవిటి పాములను పోలి ఉన్నారు అని వ్రాయబడినట్టుగా చూస్తాం. ఇజ్రాయేల్ ప్రజలు జరిగినటువంటి ఈ కార్యాలన్నీ కనాను దేశం యొక్క సరిహద్దులను వారు ఆపేయబడడానికి, నశించుకోవడానికి మూల కారణంగా దేవుడు వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి ఇక్కడ నీకు కాగా మీరు నా మాట శ్రద్ధగా విని, యోహాను సువార్త 6:63 మృతులు దేవుని కుమారుని శబ్దం వినుకాల వచ్చుతున్నది, అది ఇప్పుడు వచ్చినది, అది విని వారు జీవితులు అని రాయబడ్డారు. ఎవరైతే దేవుని మాట వినేటువంటి అనుభవం కలిగి ఉంటారో వారు మాత్రమే దేవుని స్వాస్థ్యంగా ఎంచబడతారు. ఈ విషయం మనుషులకు ఎప్పుడు తెలుస్తుందంటే వాడు భూమి నుండి తీయబడినప్పుడు కానీ, లేక వాడు సజీవుడుగా ఉన్నప్పుడు యేసు ప్రభు వచ్చినప్పుడు కానీ ఈ విషయం తెలుస్తుంది. నేను దేవుని మాట విన్నానా లేదా అనేది అప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు మనుషులు ఏమనుకుంటారంటే నేను దేవుని మాట వింటున్నాను అని అనుకుంటారు. దేవుని మాట వినుట అంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్పినట్టుగా నడవడమే వినుట. అదే విషయాన్ని చూస్తాం. మత్తయి సువార్త 21 ఇద్దరు కుమారులు చెప్పిన మాట, ఈ ఇద్దరిలో తండ్రి మాట విన్నది ఎవడు అని ప్రశ్నించినప్పుడు వారు అన్నారు పెద్దవాడే అన్నాడు. పెద్దవాడు ఏం చేశాడు? ద్రాక్ష తోటలోకి వెళ్ళమన్నాడు. నేను వెళ్ళను అన్నాడు. తండ్రి వెళ్ళిపోయాడు. తర్వాత మనసు మార్చుకుని వెళ్ళి తోటలో పనిచేశాడు. చిన్న కుమారుడు దగ్గరికి వెళ్ళాడు, వెళ్తానన్నాడు, మానేశాడు. ఇద్దరు ఎవరు తండ్రి మాట విన్నాడంటే పెద్దవాడు. అంటే ఏ పెద్దవాడు చేసిన పని ఏంటంటే తండ్రి చెప్పినటువంటి మాట ప్రకారం ద్రాక్ష తోటలోకి వెళ్ళి పనిచేశాడు. అది వినడం అంటే. కాబట్టి యాకోబు పత్రిక 1:22 రాసిన ప్రకారం మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారినై ఉండి అని హెచ్చరించినట్టుగా చూస్తాం. ప్రజలందరూ వింటున్నారు కానీ వినదాని ప్రకారం నడనటువంటి ప్రతి వ్యక్తి వాడి యొక్క హృదయం మోసం ఉన్నటువంటి వాడు. హృదయం మోసం ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడంటే హృదయం చెప్పే త్రోవలోనే వెళతాడు. యెషయా గ్రంథం 44:20 ప్రకారం వారి హృదయం మోసపోయినదని తప్పుదారిన వారిని తీసుకొని పోతున్నది, వారి కుడి చేతిలో అబద్ధం ఉన్నది కదా, తన ఆత్మను వాడు రక్షించుకొని జాలడని వారి కుడి చేతిలో అబద్ధం ఉన్నది కదా అని అనుకున్నట్టు వారికి బుద్ధి చాలదు అని రాయాలి. కాబట్టి దేవుని ఆయన మిమ్మలను తన జనముగా చేసుకున్నట్టు ఇష్టము కలిగి ఉన్నాడు. ఎవరిని తన స్వాస్థ్యంగా చేసుకుంటాడంటే దేవుని మాట శ్రద్ధగా విన్నటువంటి వాడు. దేవుని మాట శ్రద్ధగా విన్నటువంటి లూదియా సముద్ర తీరంలో వందల సంఖ్యలో స్త్రీలు ఉన్నప్పటికీ కూడా దేవుడు లూదియా హృదయాన్ని తెరవడానికి కారణం ఏమిటంటే పౌలు చెప్పిన మాటలు ఏందో ఆమె లక్ష్యం ఉంచను అని రాయబడిన మాటే లూదియా హృదయం తెరవడానికి కారణం. లూదియా హృదయం తెరవబడగా వీళ్ళ కుటుంబం అంతా కూడా రక్షణలోకి వచ్చినట్టుగా చూస్తాం. యేసునందు విశ్వాసం ఉంటును అప్పుడు నీవు నీ ఇంట్లో రక్షణ పొందుతావు. ఇది చెప్పడానికే నమ్మినటువంటి నీవు 50 సంవత్సరాలు నువ్వు మా బుద్ధి చెబుతావా ప్రశ్నించారు. ఇక్కడ 50 సంవత్సరాలు అయినప్పుడు ఇంట్లో వాళ్ళే రక్షణ పొందలేదంటే
నీకు కూడా రక్షణ లేదు. కాబట్టి ఇక వినడం ఏంటంటే దేవుని మాట యందు శ్రద్ధ కలిగి వినడమే ముఖ్యంగా దేవుడు చూస్తున్నట్లుగా చూస్తాం. రెండవది, నా నిబంధనను అనుసరించి నడిచియాలి. దేవుడు చేసినటువంటి నిబంధన 6 రోజులు పనిచేయాలి, 7వ దినం విశ్రాంతి దినాన్ని నువ్వు ఎక్కడ కనపడాలి? దేవుని మందిరంలో కనపడాలి. యెషయా 50:13 ప్రకారం ఈ విశ్రాంతి దినం వ్యాపారం చేయకు, నువ్వు లోకవార్తలు చెప్పుకుని ఉండినియడం, నువ్వు యెహోవా యందు ఆనందించదవు, ఆయన నిన్ను ఉన్నత స్థలం మీద ఎక్కించును అని రాయబడి మాట్లాడుతాం. కాబట్టి ఈ రీతిగా చేసిన వారు దేవునికి ఇష్టలుగా ఎంచబడుతున్నట్టుగా చెప్తాం. అది ఇక్కడ ఏమిటంటే ఆయనను తన స్వాస్థ్యంగా చేసుకున్నకు ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు. ఆయన ఇష్టమైనటువంటి వారికే ఆయన పరలోకమందు స్థలము సిద్ధపరుస్తున్నట్టుగా రాయబడ్డాడు. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపడుతున్నాను, నేనుండే స్థలంలో మీరు కూడా ఉన్నట్టు మరలా నా యందు ఉంటకు నేను తీసుకుని పోదు. ఆయన తన స్వాస్థ్యాన్ని తన దగ్గరే ఉంచుకోవడానికి తిరిగి ఆయన వల్ల ఈ లోకానికి రాబోతున్నట్టుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. నేను వచ్చి నా యందు ఉండటం నేను తీసుకొని పోదును. వాటి ఆయన తనకిష్టమైన వారిని పిలువగా, ఎవరు ఆయనకు ఇష్టలు అంటే క్రీస్తుకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడు. క్రీస్తు మాట వినేవాడు దేవునికి ఇష్టడు. దేవునికి ఇష్టమైనటువంటి వాడు ప్రజల సమాజంలో సంఘంలో యోగ్యుడిగా ఎంచబడినటువంటి వాడు. ఇక్కడ 6వదిగా మనం గమనించినప్పుడు 7వదిగా ఆయన తన స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకున్నటకు ఇష్టము కలిగి ఉన్నాడు. ఆ మాట తర్వాత చూడండి, చూస్తాం. 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం. యెహోవా మిమ్మల్ని తనకు జనముగా చేసుకున్నటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము విడనాడడు. నా మట్టుకు నేను 24 చూడండి, 23 నా మట్టుకు నేను మీకు నిమిత్తం ప్రార్థన చేయడం మానడం వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన నగును, అది నాకు దూరము కాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గం మీకు బోధించున్నాను. ఆయన మీ కొరకు ఎన్ని కార్యాలు చేసినా అని మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట ఆవశ్యకము. ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పాటు చేసుకున్నటువంటి జనులకు ఇక్కడ సమూయేలు శ్రేష్టమైనటువంటి మార్గము వారికి చూపుతూ ఉన్నట్లుగా చూస్తాం. ఇక్కడ ఏంటి శ్రేష్టమైన మార్గం అంటే, ఆయన నీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట ఆవశ్యకము. దేవుడు ఆ రీతిగా సిద్ధపడుతున్నాడు.